అంతా నాకే దక్కాలని కక్కుర్తి పడి కటకటాల పాలయ్యారు మన రాజుగారు. ఇంతకీ ఆ కక్కుర్తికి కారణాలేంటో తెలుసుకోవాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. ప్లీజ్ వెల్కమ్ రైజింగ్ రాజు అండ్ టీమ్. సవటాయను నేను వట్టి సవటాయను సవటాయను నేను ఒట్టి సవటాయను నేను. మీరు 2 సార్లు చెప్పక్కర్లేదండి, ఎలాగే ఆది లేడు కదా. 2-3 ఎపిసోడ్ల తర్వాత వాళ్ళకే అర్థం అవుద్ది. ఏంటి నేను సవటనా? నేను కూడా సవటనేని. ఆది గారు లేరు కదా, భయం ఎత్తలేదా? నేను ఆదిని నమ్ముకోలేదు, యూట్యూబ్ నమ్ముకున్నా. నీకు భయం లేదా? రే నేను నది లాంటోండ్రా. ఆది అనే ఆనగట్టు అడ్డేసింది, తలుపులు తెరుచుకున్నాయి. పల్ల ప్రాంతం వాళ్ళని జాగ్రత్తగా ఉండమని చెప్పండి. రే నీకో విషయం తెలుసా? మేనేజర్ ఫోన్ చేసి పాన్ కార్డు ఉందా అంటే ఎట్టుంటదో తెలుసా? క్యారవాన్ మీద రాజు గారు అని రాస్తే ఎట్టుంటదో తెలుసా? స్కిట్ కొట్టిన తర్వాత నీకు చెక్ వచ్చిందని ఫోన్ వస్తే ఎట్టుంటదో తెలుసా? నువ్వు సరిగ్గా చేయకపోతే బాస్కెట్ టీమ్ లో పడిచేస్తే ఎట్ట ఉంటుందో తెలుసా? ఈ ఎనర్జీ ఏదో ఆది గారు ఉన్నప్పుడు పెట్టచ్చు కదా. కురుక్షేత్రంలో అర్జునుని యుద్ధానికి పంపించి కృష్ణుడు ఖాళీగా కూర్చున్నాడు అనుకున్నాడా? కుర్రోడు ఏదో పేరు తెచ్చుకుంటాడు కదా. టైం వచ్చింది, చక్రం తిప్పుతా. ఏమండి బాబు గారు, ఈ బరువైన డైలాగులు చెప్తున్నాను, ఇదంతా నిజం అనుకుంటున్నారా? టీవీ లీడర్ అనగానే బీపీ షుగర్ అన్ని పెరిగిపోయినాయండి. పిల్లలు భయపడతారు కదా అని కొంచెం టచ్ ఇచ్చాను అడిగి. ఫ్రిడ్జ్ లోకి ఎవడెళ్ళాడు కానీ నువ్వు చెప్పింది అంతేనా? నిలరా పెట్టింది పూల దుకాణం, ఇచ్చేదేమో బేభత్సమైన బిల్డప్లు. ఏమన్నాను కానీ నా పూలు మాత్రం ఏమనొద్దు. దేనికి? మనిషి జనన మరణాలకి పూలకి లింక్ ఉందో తెలుసా? ఏంటది? మన పైన ఉంటే మరణం, వాటిపైన మనం ఉంటే జననం. మొగ్గలో గౌరులు ఎన్నైనా చెప్తాడు. వెళ్ళి బీపీ చెక్ చేయించుకో, లేకపోతే అప్పారావు గారు పంచప్రసాద్లో నిన్ను కూడా ఏదో టీంలో వేస్తారు. వెళ్ళు. ఒరే జాగ్రత్తగా ఉండరే, నాతో పెట్టుకోకు. పొద్దున్న ఏదన్నా మంచి బోని బేరం తగిలితే బాగుండండి. నాకు కూడా ఒక్కోసారి సాంగ్ అయింది, స్టేజ్ ఇరిగిపోద్ది. రెడీ రెడీ. ముసలి తాత ముడత ముఖం. ఏమండి రావద్దండి, మీ అందాన్ని చూస్తే నా పూలు ముడుచుకుని కుళ్ళుకుని చచ్చిపోతాయండి. ఏమండి నా మెడికల్ షాప్ కూడా రావద్దండి. ఏమైందండి? ఇంతవరకే రాసాడండి డైలాగ్. ఒక 6 మూరలు మల్లెపూలు ఇవ్వండి. ఏంటండి మూరలు అంత పొడుగు కొలుస్తున్నారు? అందాన్ని బట్టి మూర సైజు పెరుగుతా ఉంటదండి. ఏమన్నా ఇన్ని పూలు ఎందుకండి మీకు? మా అన్నయ్య జైలు నుంచి విడుదలవుతున్నాడండి, అతను మెళ్ళ దండగా వేద్దామని. జైలుకి ఎందుకు వెళ్ళాడు? నా వెంట డైలీ ఒకటి పడుతూ ఉన్నాడు, వాడిని నరికి చంపేస్తే జైలుకి. పూలు లేవేమో అవతల వాడు బాబా. పూలు ఇస్తానన్నారు కదండి. పూలు లేవు, రోజులు బాగాలేదు అసలు. బాగుండు అసలుగా. పొద్దునే వచ్చింది బేరం. ఇంకేం కావాలో? మీ ఒంటి మీదకి 1 కేజీ కండ కావాలండి. ఏమండి మీ నాన్నగారికి చిన్నప్పుడు చెరుకు మిషన్ గాని ఉండేదా? లేదు. ఎందుకు అడుగుతున్నారు? మీరు బాగుంటా మిషన్ లోకి వెళ్ళిపోయారు. మిషన్ గురించి ఇక్కడ ఎందుకులేండి, వెళ్ళండి ఆ పూల దుకాణం దగ్గర. నా మొహం మీద ఎందుకు నీళ్ళు కొడుతున్నా? పూల వ్యాపారం కదండి, వాడిపోయినట్టు ఏది కనపడినా నీళ్ళు చల్లడం అలవాటు అండి. ఒక 3 మూరలు మల్లెపూలు ఇవ్వు. 3 మూరలు మల్లెపూలు కావాలా? 1 2. అదేంటి మూరలు అంత చిన్నగా కొలుస్తున్నా? అందాన్ని బట్టి మూర సైజు తరుగుతూ ఉంటుందండి. కత్తి చూసావా? సీడీ చూసావా? మీరు మామూలు తిని చంపేస్తాను రా. మగోళ్ళయి ఆడదానికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉంటారా? ఎలాగైనా సరే వాడిని కొట్టి మీరు మగతలు నిరూపించుకోండి. వాడిని కొట్టకుండా వేరే మార్గం లేదండి. మీరు కానీ మామూలు తిని చంపేస్తాను. దారుణం జరిగిన తర్వాత నేను బతకాలంటారా? చచ్చిపోతాను సార్. డోంట్ కిస్ సో మెనీ టైమ్, ఓన్లీ 1 కిస్. ఫసక్ ఫసక్. పోలీసులు వస్తారంట ఇటు ఇప్పుడు కంప తీసి. మర్డర్ ఎవరు చేసిండ్రా?
నాకు తెలియదు సార్. నువ్వు ఇలా అడిగితే చెప్పురా. నిన్నెవరు చంపిర్రో చెప్పురా, నేను ఎవరికి చెప్పను గానీ. చచ్చిపోయినాడు ఏం చెప్తాడండి? నువ్వు చెప్పురా, నువ్వు చెప్పు. ఎవరు చంపారంటే అండి? ఏమంటున్నారు ఎస్ఐ గారు? స్కిట్ ఇంత బాగా వచ్చిన టీమ్ లీడర్ ఎవడు అంటున్నాడు. నేనేనండి బాబు, నా చేతులతో చేశానండి బాబు. సోలోగా చేశాను. ఇందులో దొరబాబు అంటే ఏం సంబంధం లేదు. జడ్జిలు కూడా చూశారు. నేనే చేశానండి బాబు, నేనే చేశాను. ఇదంతా నువ్వే చేసినవుగా. ఇవాళ అందరూ అరెస్ట్. ఇద్దరు బాగానే సరిపోయారు. ఇవాళ అండర్ అరెస్ట్ అనాలి. ఇంత డైలాగు క్లియర్ గా చెప్పావు, నీకు ఎలా తెలిసిందే? ఎంతమంది పోలీసులు నాతో చెప్పలేదు. అమ్మయ్య ఆడు పోయాడు, ఈడు పోయాడు. నెక్స్ట్ కలలు కలలు. స్కేట్ ఎలా అనిపించింది రోజా గారు? చాలా బాగా చేశారు. బాబు గారు నీ ఓపెనింగ్ నీతి దర్వాజు బాగున్నాయి, డైలాగ్స్ అంతా బాగా చేశారు. గుడ్. సింగరేణి పేపర్ వేయించుకోడు కదా? సింగరేణి ఆ పేపరు నీదే. ఒక పేపర్ కొనుక్కోవచ్చు కదా నువ్వు. మేము అడిగినప్పుడు మీరు టీలు ఇవ్వండి, కాఫీలు ఇవ్వండి. ఉచిత సలహాలు వద్దు. తెలుసు, అక్కడ మేడం గారికి కూడా తెలుసు. నువ్వెందుకు ఫాలో అవ్వవు? ఒక దానిమ్మకాయ ఎంత? దానికి 20 రూపాయలు సార్. ఒక దానిమ్మకాయ. యాపిల్ కాయ ఎంత? యాపిల్ కాయ కూడా 20 రూపాయలే సార్. ఒక పెన్ చేయవయ్యా. ఈ దానిమ్మకాయ తీసుకొని యాపిల్ కాయ. ఇదిగో సార్. యాపిల్ బాగుందా? వెళ్ళయ్యా. డబ్బులు ఇవ్వండి సార్. దేనికయ్యా? యాపిల్ కి. నేను దానిమ్మకాయ ఇచ్చానుగా. దానిమ్మకాయ డబ్బులు ఇవ్వండి సార్. దానిమ్మకాయ నేను తినలేదు కదయ్యా. కొన్ని యాపిల్ డబ్బులు ఇవ్వండి సార్. నేను దానిమ్మకాయ ఇచ్చా కదా, నేను యాపిల్ తీసుకుంది. వాడిని కన్ఫ్యూజ్ చేయకుండా వాడు యాపిల్ డబ్బులు వాడికి ఇచ్చే. నువ్వు కన్ఫ్యూజ్ ఏం లేదు మేడం. సార్ దానిమ్మకాయ ఇచ్చి యాపిల్ తీసుకున్నాడు. మా మిస్సెస్ నమస్తే అండి. మా అబ్బాయి, ఆయన మా పక్కింట్లో నాన్న బయటకు పార్క్ వెళ్దాం నాన్న. నాన్న అంటున్నాడు. బాగా సనువు ఎక్కువ. ఈ రోజు నాన్న అన్నాడు, రేపటి రోజు ఇంకో పక్కింటో నాన్న అంటాడు. ఇది చాలా డేంజర్ అవుతుంది. వెళ్ళి వన్ తీసుకొని రాపో. వెళ్ళు. నేను నాన్నే, ఇదమ్మ, నువ్వు నా కొడుకు. అర్థమైందా? ఎందుకండి చిన్నపిల్లలను పట్టుకుని అలా కొడతారు? ఆడెవడ కొడుకు? నీ కొడుకు. మరి నువ్వేంటి అంతమాన గదిలోంచి అబ్బో రాజుగారు. పోలీస్ 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 ఆ పోలీస్ వల్లేరా నా జీవితం ఇలా నాశనం అయింది. ఏముంది పోలీసులో? కనిపించే 3 సింహాలు చట్టానికి ధర్మానికి న్యాయానికి 10 రూపాయలైతే కనిపించే 4వ సింహమేనమ్మా పోలీస్. పోలీస్ ఈ అమ్మ కోసం డాక్టర్లు అవ్వలేరా నాన్న? అవుతామమ్మా. 25 ఏళ్ల తర్వాత నీకు బీపీ చెక్ చేయాలా? రాసుకో 120/90. 120/90. ఏమండి? ఇన్ని సంవత్సరాలు నీకు గుర్తొచ్చా? ఏంటి అదే వాయిస్ తో చెప్పు ఫస్ట్. ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నా బాబు గారు నేను మీ ఫ్యాన్. ఎంత పెద్ద ఫ్యాన్ అంటే మీ దారిలో నడవాలని చెప్పేసి నా ఇల్లు సికింద్రాబాద్ లో ఉన్న మణికొండలో వాకింగ్ చేస్తుంటా. ఇగో టిష్యూ. మీరు వెళ్ళండి, పర్లేదు, నేను పడేస్తా. నువ్వు పడేస్తే ఆయనకేమి ఇయ్యాలా? వానికా? నేను వాడింది వానికి ఇవ్వడం ఏంటండి? మరి వాడిని తీసుకొచ్చి మీకు ఇస్తే వాడుకోలే. భగవంతుడు మనకు 10,000 ఎందుకు ఇచ్చాడంటే 10 మందికి అన్నం పెడితే 10 కాలాల పాటు ఆ 10 మందికి చెప్పుకుంటూ పోతుంటే అదే మనకు 10,000. ఏటండి 10 గోల? వాళ్ళు ఎలాగో ఎవరో కాస్త శబ్దం నేనే గ్యాప్ తీసుకున్నాను రా. ఆకలితో కడుపులో పేగులు మాడిపోతున్నాయి. ఇక చాలు, రారా, నేను నీకు అన్నం పెడతాను, రారా.